మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి పాఠం 6వ తరగతి పాఠంలో ఉన్న పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి 3వ పాఠమైన మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ చిత్రాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. కొంతమంది స్వాతంత్ర పోరాట యోధులు మన జాతీయ జెండాలను చేతబూని బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుంటే బ్రిటిష్ సైన్యాధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళని తరిమి కొడుతున్నారు. ఇలా దాదాపు 200 సంవత్సరాల పోరాటాల అనంతరం మన భారతదేశానికి ఆగస్టు 15, 1947వ సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని పురస్కరించుకొని ఎంతోమంది కవులు, గాయకులు కావ్యాలు రాశారు. కానీ స్వాతంత్రం రాక పూర్వం స్వాతంత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్లకు ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని కలిగించడానికి కొంతమంది కవులు ఎన్నో గేయాలు రాశారు. ఆ గేయాల్లో బాగా ప్రసిద్ధి పొందినటువంటి గేయం మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి గేయం. దీన్ని రాసింది ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ. ఈ గేయము అంతా బాగానే ఉంది. ఈ పాఠం ఇప్పుడు పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది? మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ పాఠాన్ని మనకు ఎందుకు పెట్టారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు. అది మనకందరికీ తెలిసిన విషయమే. ఒకరి పాలనలో స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని కోల్పోతాం. అలాగే బ్రిటిష్ వారి పాలనలో స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయాం. ఆ స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు, అంటే ఎప్పుడు 1947వ సంవత్సరానికి ముందు ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాల నేపథ్యంలో సాగేదే ఈ గేయం. ఆ స్వాతంత్ర కాంక్ష ఇప్పటి ఉన్నటువంటి తరానికి అందించాలని ఈ గేయం పెట్టడం జరిగిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠాన్ని రచించిన కవి గురించి చూద్దాం. ఈ పాఠ్యభాగ రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ గారు. గరిమెళ్ళ సత్యనారాయణ గారు 14/7/1893వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు అనే గ్రామంలో జన్మించాడు. గరిమెళ్ళ గారు ఏ విధంగా ప్రసిద్ధి పొందారంటే స్వాతంత్ర సమరయోధుడిగా, కవిగా, రచయితగా ప్రసిద్ధి పొందారు. వీరి రచనల విషయానికి వస్తే 1921వ సంవత్సరంలో స్వరాజ్య గీతాలు రాశాడు. 1923వ సంవత్సరంలో హరిజనుల పాటలు అనే పాటలను కొన్నింటిని రాశాడు. 1926వ సంవత్సరంలో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలను రాశారు. వీరు రచించినటువంటి గేయాలలో ప్రసిద్ధి పొందినటువంటి గేయాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటిది దండాలు దండాలు భరతమాత, రెండవది మా కొద్దీ తెల్లదొరతనము అనేటువంటి గేయం. భారతదేశానికి ఎంతగానో కృషి చేసినటువంటి గరిమెళ్ళ సత్యనారాయణ గారు 18, 12, 1952వ సంవత్సరంలో ఆ భరతమాత ఒడిని చేరారు. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి ప్రసిద్ధ గేయాలలో ఒకటైన మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయమే ఈరోజు చెప్పుకోబోయే పాఠ్యాంశం. ముందుగా ఈ గేయాన్ని ఒకసారి నేను పాడతాను. తర్వాత పాడేటప్పుడు మీరు పాఠ్యపుస్తకాన్ని దగ్గరలో ఉంచుకొని మీరు కూడా నాతో పాటు పాడండి. మా కొద్దీ తెల్లదొరతనము దేవా, మా కొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్దీ తెల్లదొరతనము దేవా, మా కొద్దీ తెల్లదొరతనము.
12 దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నమె లోపమండి. ఉప్పు ముట్టుకుంటే దోషమండి. నోట మట్టి గొట్టి పోతారండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు. మాదు మూట ముల్లె దోచినోడు. ఆలి మెల్లో పుస్తెలు తెంచుతాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దంటాడు. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు. టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉందంట. మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము. 144 నోటికి తగిలించి మమ్ము పాట పాడవద్దంటాడు. మాటలాడవద్దంటాడు. తనను దాటి వెళ్ళవద్దంటాడు. అయ్యో చేటు తెచ్చక మమ్ము చెడిపోవమంటాడు. మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము. వాడి తాత గారి ముల్లె దాచి పెట్టినట్లు దాడి చేస్తాడీ దేశమున. పోరాటమాడుతాడు పైన. మోమాటము పడడు సొంతైనా. వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము. ఈ గేయాన్ని విన్నారు కదా. ఈ గేయం మీకు ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గేయం నాతో పాటు మీరు కూడా పాడండి. మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము. మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము. ఇప్పుడు ఈ చరణానికి ఉన్నటువంటి భావాన్ని చూద్దాం. భావం: ఓ దేవా, భారతీయులమైన మా ప్రాణాలను మానాలను తీయడానికి అదును కోసం చూసే తెల్లవారు, వీరినే ఆంగ్లేయులు అంటారు. ఈ ఆంగ్లేయుల పాలన మాకు వద్దే వద్దు అని ఈ చరణానికి ఉన్నటువంటి భావం. ఇప్పుడు రెండవ చరణాన్ని చూద్దాం. నాతో పాటు పాడండి. 12 దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నమె లోపమండి. ఉప్పు ముట్టుకుంటే దోషమండి. నోట మట్టుగొట్టి పోతారండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము. ఈ చరణానికి ఉన్నటువంటి భావం ఏమంటే, పలు దేశాలలో పంటలు పండుతున్నాయి, కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోతున్నాం. ఉప్పు ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నాడు. ఇప్పుడు మూడవ చరణం నాతో పాటు పాడండి. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు. మాదు మూట ముల్లెలు దోచినాడు. ఆలి మెల్లో పుస్తెలు తెంచుతాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము. ఈ చరణాన్ని పాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ చరణానికి ఉన్నటువంటి భావాన్ని చూద్దాం. ధన సంపాదన కోసం
కళ్ళు, సారాయి అమ్ముతున్నారు. ఆ నెపంతో దాచుకున్న డబ్బులను దోచుకుంటున్నారు. అవి సరిపోక భార్యల మెడలో తాళిబొట్లను ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నారు ఆ బ్రిటిష్ వారు. పిల్లలు, ఇప్పుడు 4వ చరణాన్ని నాతో పాటు పాడండి. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు, అయ్యో రాజా ద్రోహమంతా రాట్నంలో ఉందంట, మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ఈ గేయాన్ని పాడారు కదా. ఇప్పుడు ఈ చరణానికి ఉన్నటువంటి భావాన్ని చూద్దాం. గాంధీ టోపీ పెట్టుకొని పాఠశాలకు రావద్దంటున్నారు, బడిలో రాట్నం పెట్టవద్దంటున్నారు, తలపై టోపీ తీసివేసి వీపులపైన బాదుతున్నారు, రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. ఎందుకు అంటే ఆ కాలంలో స్వదేశీ వస్త్రాలను ఉపయోగించాలని చేనేత కార్మికులు చేనేత బట్టలు నేయడానికి ఆధారమైనటువంటి చెరకను ఉపయోగిస్తే నూలువడికి దారం తయారవుతుంది. అలా ఉపయోగిస్తే బ్రిటిష్ వారి వస్తువులకు ఇక్కడ ఉపయోగించే అవసరం ఉండదని అలా ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా పరిగణించి వారిను నానా చిత్రహింసలకు గురి చేశారు. పిల్లలు, ఇప్పుడు 5వ చరణాన్ని చూద్దాం. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు, అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు, మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ఈ చరణాన్ని పాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ చరణానికి ఉన్నటువంటి భావాన్ని చూద్దాం. 144వ సెక్షన్ చీటీని నోటికి తగిలించి మాటలాడవద్దంటున్నారు, స్వాతంత్రోద్యమ గీతాలు పాడవద్దంటున్నారు, వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటున్నారు, భారతీయులను బ్రిటిష్ వారికి బానిసలుగానే బతకమంటున్నారు. పిల్లలు, 6వ చరణాన్ని నాతో పాటు పాడండి. వాడి తాత గారి ముల్లే దాచి పెట్టినట్లు దాడి చేస్తాడీ దేశమున, పోరాడమాడుతాడు పైన, మోమాటము పడడు సుంతైనా, వాడు పాటు పాడైపోను మాట చెబితే వినడు, మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ఈ చరణాన్ని పాడుకున్నాం కదా. ఈ చరణానికి ఉన్నటువంటి గేయాన్ని ఇప్పుడు చూద్దాం. వాడి తాతలు సంపాదించిన ధనం మూటలు ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులమైన మా మీద దాడి చేస్తున్నారు, అనవసరమైన జగడాలు పెడుతున్నారు, ఏమాత్రం జంకు బొంకు లేకుండా మా మాట చెబితే వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వారి అఘాయిత్యాలు ఆగిపోవాలి అని ఈ గేయం యొక్క భావం. పిల్లలు, ఈ గేయం, కవి పరిచయం, ఈ గేయానికి ఉన్నటువంటి భావాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గేయంలో ఉన్నటువంటి కొన్ని కఠినమైన పదాలకు అర్థాలను తెలుసుకుందాం. సరేనా? అర్థాలు: పాలన, దొరతనము, పొంచి, చాటున దాక్కుని, హరించు, చంపు, ఉప్పు, లవణం, కుక్క, శునకము, కూడు, అన్నం, ధనము, సంపద, దారి, బాట, దోచుకొను, దొంగిలించు, ఆళి, భార్య, పుస్తెలు, మంగళసూత్రం, రాజద్రోహం,
రాజాపరాధం, చేటు, కీడు, మోమాటము, జంకు. ఇవి ఆ గేయంలో ఉన్నటువంటి కఠినమైన పదాలకు అర్థాలు. ఇప్పుడు వ్యతిరేక పదాలను చూద్దాం. వ్యతిరేక పదాలు. మంచికి వ్యతిరేక పదం చెడు. కావాలి వ్యతిరేక పదం వద్దు. తెలుపు వ్యతిరేక పదం నలుపు. భార్య వ్యతిరేక పదం భర్త. దగ్గర వ్యతిరేక పదం దూరం. వెళ్ళు వ్యతిరేక పదం వెళ్ళకు. పైన వ్యతిరేక పదం కింద. వినడు వ్యతిరేక పదం వింటాడు. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి వ్యతిరేక పదాలు. తర్వాతది క్రింది ఖాళీలను సరైన గేయ భావంతో పూరించండి. క్రింది ఖాళీలను సరైన గేయ భాగంతో పూరించండి. ఈ గేయం ఇంతకుముందు మనం పాడుకున్నాం కదా, అందులోనిది. గాంధీ టోపీ పెట్టి డాష్ రావద్దు డాష్ రాట్నం బడిలో డాష్ డాష్ వీపులు బాదుతాడు. అయ్యో డాష్ రాట్నంలో ఉందంట. ఇప్పుడు ఈ చరణాన్ని మనం పూరిద్దాం. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా. రావద్దు డాష్లో రావద్దంటాడు. రాట్నం బడిలో డాష్లో పెట్టవద్దంటాడు. డాష్ వీపులు బాదుతాడు టోపీ తీసి. అయ్యో డాష్ రాట్నంలో ఉందంట. డాష్లో రాజద్రోహమంతా. ఇప్పుడు కలిపితే గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా. రావద్దు రావద్దంటాడు. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు. టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉందంట. ఇది మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయంలో ఒక చరణం. క్రింది వాక్యాలలో సమానార్థక పదాలు, వీటిని పర్యాయ పదాలు అంటారు. వాటిని మనం గుర్తించి రాయండి అని ఇచ్చారు. ఇప్పుడు కింద మనకు 3 వాక్యాలు ఇచ్చారు. ఆ వాక్యాలలో సమానార్థక పదాలు, పర్యాయ పదాలను మనం గుర్తిద్దాం. చేటు కలిగించే పనులు చేయకూడదు. అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి. ఇది 1వ వాక్యం. 2వ వాక్యం. విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆ ప్రభువు తెలుగు భాషను ఎంతగానో ఆదరించాడు. 3వ వాక్యం. అధికారం కోసం పోరాటం, ఆస్తుల కోసం యుద్ధం చేయడం మంచిది కాదు. ఇప్పుడు వాక్యాలు చదివాం కదా, ఈ వాక్యాల్లో మొదటి వాక్యంలోని పర్యాయ పదాల కింద అండర్లైన్ చేద్దాం లేదా రౌండప్ చేద్దాం. చేటు కలిగించే పనులు చేయకూడదు. అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి. చేటు, కీడు ఈ 2 సమానార్థక పదాలు. వాటికి ఇప్పుడు మనం రౌండప్ చేద్దాం. 2వ వాక్యం. విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆ ప్రభువు తెలుగు భాషను ఎంతో ఆదరించాడు అనే వాక్యంలో రాజు అండర్లైన్ చేద్దాం, ప్రభువు అండర్లైన్ చేద్దాం. ఈ 2 సమానార్థక పదాలు. 3వ వాక్యం. అధికారం కోసం పోరాటం, ఆస్తుల కోసం యుద్ధం చేయడం మంచిది కాదు. ఈ వాక్యంలో పోరాటం, కింది వాక్యంలో యుద్ధం, ఈ 2 సమానార్థక పదాలు. ఈ రెండింటిని మనం రౌండప్ చేద్దాం. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ వర్ణమాల విభజన అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వర్ణమాలకు సంబంధించిన ఇంకొక వీడియోను ఇంతకుముందే చేశాను. ఆ వీడియోకు సంబంధించిన లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదిను ఈ 2 వీడియోలు కనుక చూస్తే ఈ పాఠానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మనకు లభిస్తాయి. చూసి మా ఛానల్ను ఆదరించగలరని మనవి. సెలవు. జై హింద్.